ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరచి సాంఘిక శాస్త్ర 2023 టెక్స్ట్ బుక్లోని 11 సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 11వ పాఠం ఆహార భద్రత. ఇందులో 145 నుంచి 148 పేజీ వరకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కరువులు అంటే ఆహార కొరత తీవ్రంగా ఉండే పరిస్థితులు, పెద్ద ఎత్తున ఆకలి చావులు కారణమయ్యేవి. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కరువులు అంటే ఆహార కొరత తీవ్రంగా ఉండే పరిస్థితులు, పెద్ద ఎత్తున ఆకలి చావులకు కారణమయ్యేవి ఈ కరువులు. ఉదాహరణకు ఏ సంవత్సరాల్లో బెంగాల్ కరువు వల్ల బెంగాల్, అస్సోం, ఒడిశాలలో 30 నుంచి 50 లక్షల మంది ప్రజలు చనిపోయారంటే 1943 నుంచి 45. ఉదాహరణకు ఏ సంవత్సరాల్లో బెంగాల్ కరువు వల్ల బెంగాల్, అస్సోం, ఒడిశాలలో 30 నుండి 50 లక్షల మంది ప్రజలు చనిపోయారంటే 1943, 45 సంవత్సరాలలో. చదవండి. మా కుటుంబంలో నేనే పెద్దవాడిని. బతకడానికి నేను దినసరి కూలీ పని చేసేవాడిని. ఆ సమయంలో నా తమ్ములను, చెల్లెలను తీసుకొని తండ్రిని వదిలిపెట్టి నేను కోల్కత్తాకు వెళ్ళాను. మాకు ఆహారంగా పిండి మాత్రమే దొరికేది. ఆహారం ఎక్కడ పంచుతుంటే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. కోల్కత్తా వీధులు ఎంతమంది బాధలు అనిపించేవారో నేను చూశాను. చనిపోయిన పిల్లలను చేతిలో పెట్టుకుని తిరుగుతున్న తల్లులను చూశాను. వాళ్ళు మళ్ళీ లేస్తారన్న ఆశతో వాళ్ళ మీద ఆ తల్లులు నీళ్లు చల్లుతూ ఉన్నారు. నేను ఎన్నో చూశాను. ప్రజలు గడ్డిని, పాములను తిన్నారు. నా 2 చెల్లెలు, 1 తమ్ముడు చనిపోయారు. వీళ్ళు రైతులు, వ్యవసాయదారులు, అంతేకాని అడుక్కునే వాళ్ళు కాదు. అందుకే వాళ్ళకు అడుక్కోవడం కూడా తెలిసేది కాదు. వాళ్ళకు ఆత్మాభిమానం ఎక్కువ. కోల్కతా వచ్చిన వాళ్ళు రోడ్ల పక్కన అలా కూర్చుని అక్కడే చనిపోయారు. కోల్కతా వాసులు ఆ ఫోటోలను చూసినప్పుడు సమస్య తీవ్రత ఒక్కసారిగా వాళ్ళకు బోధపడింది. పాలకులు ఆహార ధాన్యాల సరఫరా చేయలేకపోయినందువల్ల ఏమి సంభవించిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయండి? కరువులు. పాలకులు ఆహార ధాన్యాల సరఫరా చేయలేకపోయినందువల్ల ఏమి సంభవించిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయంటే కరువులు సంభవించిన చరిత్రలు భారతదేశ చరిత్రలో ఉన్నాయి. సందర్భాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయి. ఆహార నిల్వల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఆహార ధాన్యాలను తెప్పించి కానీ వీటిని సరఫరా చేసి ఉండవచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయం నాటికి ప్రజలకు ఏమి అందేలా చూడడానికి ప్రభుత్వాలు వివిధ విధానాలు రూపొందించసాగాయంటే ఆహార నిల్వల నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి కానీ వీటిని ఆహార ధాన్యాలు సరఫరా చేసి ఉండవచ్చు, అలా కరువులు రాకుండా. కానీ ఒకసారి భారతదేశం స్వాతంత్రం వచ్చే సమయం నాటికి ప్రజలకు ఏమి అందేలా, ఆహారం అందేలా చూడడానికి ప్రభుత్వాలు వివిధ విధానాలు రూపొందించాయి. ఆహారం అందించేలా, ప్రజలకు ఆహారం అందించేలా చూడడానికి ప్రభుత్వం వివిధ విధానాలను రూపొందించసాగే ప్రభుత్వాలు. తక్కువ ధరకు ఆహార ధాన్యం లభించే రేషన్ దుకాణాలు, మీలో చాలామంది బడిలో తింటున్న మధ్యాహ్న భోజనం, చిన్నపిల్లల సంరక్షణతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టే అంగన్వాడీ కేంద్రాల వంటి వాటి ద్వారా ప్రభుత్వం ఏమి కల్పించడానికి ప్రయత్నిస్తుందంటే ఆహార భద్రత. ఇవన్నీ అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం, ఇవన్నీ కూడా ఆహార భద్రతను కల్పించడానికి ప్రయత్నిస్తున్న సందర్భాలు. ఈ పాఠంలో ఆహార భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలను చూద్దాం. మొదటి భాగంలో అయితే ఆహార భద్రతకు సంబంధించిన అంశాలను చూస్తాం. అంటే దేశం మొత్తం మీద ఆహార ఉత్పత్తి, లభ్యత వంటివి ఇందులో తెలుసుకుంటాం. మొదటి భాగంలో అయితే దేశం మొత్తం మీద ఆహార ఉత్పత్తి ఎలాగుంది, లభ్యత వంటివి ఇందులో తెలుసుకుంటాం. ఇదేంటి ఉత్పత్తి లభ్యతనే అంటున్నారు, ఉత్పత్తికి లభ్యతకి డిఫరెన్స్ ఉంది. రెండో భాగంలో ప్రజలకు ఆహారం అందుబాటు గురించి చూస్తాం. అంటే ఉత్పత్తి అయిన ఆహారం ప్రజలకు ఎంతవరకు చేరుకుందో తెలుసుకుంటాం. రెండో భాగంలో అయితే ప్రజలకు ఆహారం అందుబాటు గురించి చూస్తాం. అంటే ఉత్పత్తి అయిన ఆహారం ప్రజలకు ఎంతవరకు చేరుకుంటుందో చూస్తాం. అంటే మన భారతదేశంలో ఆహార ఉత్పత్తి బాగానే ఉంది, కానీ కరువు పరిస్థితులు వచ్చేసరికి వాళ్ళకి అందించే సమయానికి మాత్రం ఉండట్లేదు. అంటే ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని రకరకాల కారణాలు. చివరిగా వేటిని చూసి ఈ పథకాలు, పద్ధతులు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకుంటామంటే కుటుంబాల పోషకాహార స్థాయి, ఒక కుటుంబం యొక్క పోషకాహార స్థాయి, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సరిగ్గా తింటున్నారా లేదా అనే స్థాయిని తెలియజేస్తాయి. ఏంటంటే వేటిని చూసి ఈ పథకాలు ప్రభుత్వాలు పెట్టే పథకాలు, పద్ధతులు సమర్థంగా పనిచేస్తాయో తెలుసుకుంటామంటే కుటుంబాల పోషకాహార స్థాయిని బట్టి ఇవి సరిగ్గా పనిచేస్తాయో మనం తెలుసుకోవచ్చు. దేశానికి ఆహార భద్రత, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎలా పెంచాలో చూద్దాం. ఆహార భద్రతకు సరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం ముఖ్యమైన అవసరం. ఆహార భద్రతకు సరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం ముఖ్యమైన అవసరం. దీని అర్థం ఏంటంటే అధిక మొత్తంలో ఆహార పదార్థాలు రైతులు పండించగల పరిస్థితులు భారతదేశ ప్రభుత్వం కల్పించడం. ఆహార భద్రతకు మా అందరికీ ఆహారం దొరుకుతుంది అని చెప్పడం ఆహార భద్రత. సరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం ముఖ్యమైన అవసరం. దీని అర్థం ఏంటంటే అధిక మొత్తంలో ఆహార పదార్థాలను రైతులు పండించగల పరిస్థితులను భారతదేశ ప్రభుత్వం కల్పించడం. రైతులు భారతదేశానికి సరిపోయేటంత ఆహారం, ప్రజలకు సరిపోయేటంత ఆహారం పండించడం లేదా చేయడం ఎవరి యొక్క బాధ్యత అంటే భారతదేశ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇక్కడ రేఖాచిత్రం చూడండి. ఎంపిక చేసిన ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నులో. ఇక్కడ వరి, గోధుమ, జొన్న, నూనె గింజలు ఉన్నాయి. వరి అయితే 40 మిలియన్లు, దగ్గర 96-97 మిలియన్లు పోయింది. తర్వాత
ఈ గోధుమ అయితే 25 మిలియన్ల నుండి 1970-71 నుంచి 2010-11 వచ్చారు. గోధుమ అయితే దగ్గర దగ్గర 90 మిలియన్కి పోయింది. దగ్గర దగ్గర 87 దాటిపోయింది. 85కి 90కి మధ్యలో ఉంది గోధుమ ఉత్పత్తి. ఎక్కడి నుంచి 1970-71 నుంచి 2010-11 వచ్చారు. కానీ మిగిలిన జొన్న నూనె గింజలు మాత్రం అక్కడ 10 మిలియన్ల టన్నుల నుంచి దగ్గర దగ్గర 10 మిలియన్ టన్నులు స్టార్ట్ అయినా సరే ఈ జొన్నలు అయితే డౌన్ అయిపోయి కానీ కొంచెం నూనె గింజలు 30 దాటాయి. అంటే దాని అర్థం ఏంటి, వరి గోధుమ వంటి ఆహార పంటలు మాత్రం పెరిగాయి బాగా. ఈ వర్షాధార పంటలు అయినా జొన్న నూనె గింజలు మాత్రం డౌన్ అయిపోయినాయి. ఇది ఈ మ్యాప్ ద్వారా మనకు తెలిసింది. రేఖాచిత్ర పటం నుంచి పరిశీలించి కాలను పూరించండి అంటారు. ప్రతి బిందువు దగ్గర ఖచ్చితమైన విలువ తెలుసుకోవడం y అక్షం మీద స్కేల్ను ఉపయోగించండి అంటారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1970-71 నుంచి 2010-11 వరకు పెరిగింది. ఎక్కడికి పెరిగిందంటే 2010-11కి పెరిగింది. వరి ఉత్పత్తి 1970-71 నుంచి 40 మిలియన్ టన్నుల నుంచి 2010-11 నాటికి 8 మిలియన్ టన్నులు పెరిగిందంటే దగ్గర 96 మిలియన్లు. 90 దాటిపోయింది. 100 మిలియన్ మధ్యలో ఉంది. 96 మిలియన్ దగ్గర 96-97 చెప్పుకోవచ్చు. 96 మిలియన్ పెరిగింది. ఈ 40 ఏళ్ల కాలంలో ఉత్పత్తి వేగంగా పెరిగిన మరో ముఖ్యమైన ఆహార పంట ఏంటంటే గోధుమ. వరి గోధుమ రెండు. వరి గోధుమలతో పోల్చిస్తే 1970-20 కాలంలో ఏటేటి ఉత్పత్తి పెరగలేదంటే జొన్న నూనె గింజల యొక్క ఉత్పత్తి మనం పెరగలేదు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా గ్రాఫ్ చూసి. వరి గోధుమలతో పోలిస్తే 1970-2011లలో ఏ ఉత్పత్తి పెరగలేదంటే జొన్న నూనె గింజల ఉత్పత్తి అనేది పెరగలేదు. అక్కడ చూసాము 1970-71 నుంచి 2010-11 వరకు ఎర్ర మార్కు బాగా పూర్తిగా డౌన్ అయిపోయింది. జొన్న నూనె గింజల యొక్క ఉత్పత్తి మాత్రం పెరగలేదు. వరి గోధుమ మాత్రం పెరిగాయి. దీనికి కారణం అయి ఉండొచ్చు అంటే అస్థిర వ్యవసాయ విధానాలు, వర్షాధార ప్రాంతాలు సాగు చేయడం. ఈ జొన్న నూనె గింజలు ఏమంటే వర్షాధార ప్రాంతాలు సాగు చేయడం మెయిన్ కారణం. ఎందుకంటే అక్కడ వర్షాలు పడితే పండుతాయి, వర్షాలు పడకపోతే పండుగ. అంటే వర్షం మీద ఆధారపడి వర్షాధార పంటలు ఉండడం వల్ల వీటి యొక్క ఉత్పత్తి అనేది పెరగలేదు. గత కొద్ది దశాబ్దాలుగా సాగు కింద ఉన్న భూమి ఇంచుమించు స్థిరంగా ఉందని మనకు తెలుసు. కాబట్టి ఏం ముఖ్యమవుతాయి అంటే దిగుబడులు ముఖ్యమవుతాయి. రేఖాచిత్రం చూడండి. ఎంపిక చేసిన ఆహార పదార్థాల దిగుబడి హెక్టార్ కిలోలలో. ఇక్కడ చూడండి హెక్టార్కు కిలోలు. ఒక హెక్టార్కి ఎన్ని కిలోలు. ఇక్కడ కూడా వరి గోధుమ జొన్న నూనె గింజలు. ఇక్కడ కూడా వరి ఏమైందంటే ఒక హెక్టార్కి 1000 కిలోల నుంచి అంటే 1000 కిలో దగ్గర దగ్గర 1250 కిలోల నుంచి దగ్గర దగ్గర 3000 కిలోలకు పోయింది. ఎక్కడికి 2010-11కి ఒక హెక్టార్కి. అదే గోధుమ కూడా సేమ్ 1000 కిలోలు దాటింది. దగ్గర 1200 కిలోల నుంచి ఒక హెక్టార్కి ఎక్కడ పోయింది 2000 దాటిపోయింది. 2200 2300 కిలోలకి పోయింది ఒక హెక్టార్కి ఉత్పత్తి. అదే జొన్న అయితే పెద్దగా పెరగలేదు. చూసారా, జొన్న 500 దగ్గర ఉన్నది అంటే 490 498 ఉండేది 1000కి మాత్రం పెరిగింది. అంత డ్రాస్టిక్గా పెరగలేదు. 1000 కిలోలకు మాత్రం పెరిగింది ఒక హెక్టార్. నూనె గింజలు అయితే 500 దాటి ఉన్నా సరే కొంచెం 1250 1300కి వచ్చాయి. అంత వేగంగా పెరగలేదు. అది హెక్టార్కి కిలోలలో దిగుబడి. రేఖాచిత్రం 2 చూడండి. హెక్టార్కి లభించే పంట దిగుబడిని పెంచడానికి అవసరమైన ఉత్పాదకలను సక్రమంగా వినియోగించుకోవాలి. దేనిని పెంచడం ఒక మార్గం అంటే సాగునీటి వసతిని పెంచడం. ఈ నూనె గింజలు జొన్న వంటి వాటిని వర్షాధార ప్రాంతాల్లో పండించడం వల్ల వాటి యొక్క దిగుబడి కూడా తగ్గిపోయింది, ఉత్పత్తి కూడా తగ్గిపోయింది పూర్తిగా. 10 సంవత్సరాలు తగ్గిపోయింది. కాబట్టి వాటికి సాగునీటి వసతి పెంచితే వాటి యొక్క ఉత్పత్తి కూడా ఒక హెక్టార్కి ఇన్ని కిలోలని పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ కీలక వనరు అందరికీ అందేలా పంచుకునే పద్ధతిలో వినియోగించాలి. రేఖాచిత్రపటం 2లో తక్కువ దిగుబడి ఉన్న పంటలు ప్రధానంగా ఏ ప్రాంతాలు సాగు చేస్తారంటే వర్షాధార ప్రాంతాల్లో సాగు చేస్తారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వర్షాధార ప్రాంతాల్లో సాగు చేయడం వల్ల ఒక సంవత్సరం వర్షం పడితే ఇంకో సంవత్సరం వర్షం పడదు. దానివల్ల ఏమవుతుందంటే వాటి దిగుబడి హెక్టార్కి తగ్గిపోతుంది, పూర్తిగా ఉత్పత్తి కూడా డౌన్ అయిపోతుంది. ఈ భూములకు భవిష్యత్తులో కూడా సాగునీటి సదుపాయం లభించే అవకాశం లేదు. కాబట్టి ఏ పంట రకాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తనం, వర్షపు నీటిని నిల్వ చేయడం, పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచాలంటే వర్షాభావ పంట. ఈ వర్షాభావ పంట అంటే జొన్న నూనె గింజలు వంటి వర్షాభావ పంటలకు భవిష్యత్తులో కూడా సాగునీటి సదుపాయం లభించే అవకాశం లేదు. కాబట్టి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తడం, వర్షపు నీటినేమో నిల్వ చేయడం, పంట మార్పిడి వంటి పద్ధతులు. పంట మార్చడం దానివల్ల భూమి సారం పెరుగుతుంది, ఒక హెక్టార్కి కొన్ని కిలోలు పెరగవచ్చు. అలాగే వర్షం నీటిని కూడా నిల్వ చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తడం. ఈ పద్ధతులు అనుసరించడం వల్ల ఏమవుతుందంటే వర్షాధార పంటల యొక్క ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో నేల, ఇతర సహజ వనరులు అంతరించిపోకుండా దేనిని గురి కాకుండా చూడటం ఎంత ముఖ్యమంటే క్షీణతకు గురి కాకుండా. ఈ ప్రక్రియలో నేల, ఇతర సహజ వనరులు అంతరించిపోకుండా క్షీణతకు గురి కాకుండా చూడడం కూడా ఎంతో ముఖ్యం. భారతదేశంలో వరి, గోధుమలు పండిస్తున్న విధానం వల్ల రసాయనిక ఎరువులు
పురుగు మందులు అశాస్త్రీయంగా విచక్షణారహితంగా వాడటం వల్ల దిగుబడులు అయితే పెరిగాయి, కానీ ఇది ఏ పద్ధతి కాదని కొంతమంది శాస్త్రజ్ఞులు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు భావిస్తున్నారంటే ఇది సుస్థిర పద్ధతి. ఒక సంవత్సరం పంట బాగా పెరగాలంటే ఏం చేస్తారంటే రసాయనిక ఎరువులను పురుగు మందులను అశాస్త్రీయంగా అంటే శాస్త్రీయం కాకుండా ఉపయోగించినంత ఉపయోగించుకుంటే ఎక్కువ ఉపయోగించేసి ఒక మోతాదులో ఉపయోగించకుండా విచక్షణారహితంగా ఉపయోగించడం అనేది ఏ పద్ధతి కాదు అంటున్నారంటే ఒక సుస్థిర పద్ధతి అనేది కాదు. దీనివల్ల నేల సారం తక్కువైపోతుంది, తర్వాత కాలంలో పంటలు కూడా పండవు, భూమి కూడా ఉపయోగపడుతుంది. వాస్తవానికి పద్ధతుల వల్ల నేల క్షీణత గురైంది, మనం చెప్పుకున్నాం కదా. వాస్తవానికి పద్ధతుల వల్ల నేల క్షీణత గురైంది. ఏ వనరులు అంతరించిపోతున్నాయి అంటే భూగర్భ జల వనరులు అంతరించిపోతున్నాయి. మెయిన్ కారణం ఏంటంటే భూగర్భ జల వనరులు అంతరించిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే దిగుబడులు పెరగడం అటుంచి పడిపోవడం మొదలవుతుంది. ఇంకా ఇదే పరిస్థితి నెలకొల్తే దిగుబడులు పెరగడం అంటే పంట దిగుబడి పెరగడం అటుంచి ఇంకా డౌన్ అయిపోతాయి. కింది వాక్యాలను చదివి హెక్టార్కు వరి గోధుమల దిగుబడులు ఎలా ఉన్నాయి వివరించండి. ఏ పంటలు డాష్ పంటల దిగుబడులు వరి గోధుమతో పోలిస్తే ఎప్పుడు తక్కువగానే ఉన్నాయంటే జొన్న, నూనె గింజలు. ఆల్రెడీ మనం చూసాం కదా. ఆహార ధాన్యాలు లభ్యత. దేశం మొత్తానికి సరిపడా వేటిని పండించడం అనేది మొదటి మెట్టు అంటే ఆహార ధాన్యాలు. దేశం మొత్తానికి సరిపడా వేటిని పండించడం అనేది మొదటి మెట్టు ఏంటంటే దేశంలో ప్రజలందరూ సరిపడినంత ఆహార ధాన్యాలు పండించడం మొదటి మెట్టు. అందరికీ సరిపడే ఆహారం ఉందో లేదో ఎలా లెక్క కడతామంటే ఈ ఆహారం కుటుంబాలకు అందుతుందో లేదో తర్వాత చూద్దాం. ముందుగా లభ్యత ఎంత ఉందో చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి, కాలక్రమంతో పెరుగుతూ ఉండాలి. దీని అర్థం అంటే దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత అంటే ఒకడికి ఎంత ఆహార ధాన్యం అవసరమో అంత ఆహార ధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి, కాలక్రమంలో పెరుగుతూ ఉండాలి. మెయిన్ అది. ఆహార ధాన్యాల లభ్యత వాస్తవంలో పెరుగుతోందా అని అడుగుతున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి లభ్యతల మధ్య తేడా ఉంది. దీనిని ఈ విధంగా అంచనా వేస్తారు. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు అంటే లభ్యమైన ఆహార పదార్థాలను ఆహార ధాన్యాలు ఎలా లెక్క కడతారంటే సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే డైరెక్ట్ ఉత్పత్తి కాదు, నికర ఉత్పత్తి కావాలంటే ఆ ఉత్పత్తి నుంచి విత్తేవి తీయాలి, దానాకు తీయాలి, వృధాయిని తీయాలి. అప్పుడు నికర ఉత్పత్తి సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తుంది. దాన్ని తీసుకొచ్చి నికర దిగుమతులు మనిషికి ఎగుమతులు చేసేగా మిగిలినవి ఎంత పంట దిగుబడి ఎంత వస్తుందో దాన్ని ఎగుమతి చేసిన ఎంత చేసామో దాన్ని మైనస్ చేస్తే అక్కడ నికర దిగుమతులు వస్తాయి. దానిలో నుంచి ప్రభుత్వ నిల్వలలో తేడా అంటే సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు సంవత్సరం ఆరంభానికి ఉండించడు. ఓపెన్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అంటే సంవత్సరంలో తీసేస్తే అప్పుడు ప్రభుత్వ నిల్వలో ఉన్న తేడా వస్తే దాన్ని తీసివేయాలి. ఇప్పుడు సంవత్సరం లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు ఒక సంవత్సరంలో ఒక గవర్నమెంట్ దగ్గర లేకపోతే లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు కావాలి అంటే దానిలో ఉన్న ఉత్పత్తి నికర దిగుమతులు నుంచి ప్రభుత్వ నిల్వలను తీసేస్తే సంవత్సరం ఆరంభం ప్రభుత్వ నిల్వను తీసేస్తే అప్పుడు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు వస్తాయి. సింపుల్గా ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే విత్తనం, దానా, వృధా తీస్తే నికర ఉత్పత్తి వస్తుంది. నికర దిగుమతులు అంటే దిగుమతుల్లో నుంచి ఎగుమతులు ఎన్ని పోతాయి, ఎగుమతులు పోతే నికరంగా ఉండే దిగుమతులు. వాటిలో నుంచి ఈ రెండు కలిపి ప్రభుత్వ నిల్వల్లో తేడా అనేది తీయాలంటే లాస్ట్ ఇయర్ కదా నిల్వలు, వాటిని ఇందులో కలపకూడదు. కాబట్టి సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు, సంవత్సరం ఆరంభం నాటికి ఉన్న నిల్వలు, సంవత్సరం ముగిసే నాటికి ఎంత నిల్వలు ఉన్నాయో దానిలో నుంచి సంవత్సరం ఆరంభంలో ఎంత నిల్వలు ఉంటే ఆ మిగిలిన నిల్వను తీసేస్తే ఏమవుతుందంటే ఆహార ధాన్యాల లభ్యత అనేది వస్తుంది ఒక సంవత్సరంలో. గుర్తుపెట్టుకోండి. సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు ఎలా వస్తాయంటే సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు జనాభాతో భాగిస్తే ఒక వ్యక్తికి లభ్యతలో ఉన్న ఒక రోజుకి సంవత్సరానికి ఒక వ్యక్తికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు వస్తాయి. దాన్ని 360 భాగిస్తే ఒక రోజుకి వస్తాయి. ఒకటేనా. సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు ప్రతి వ్యక్తి కంటే ఆ సంవత్సరంలో మొత్తం ఆహార ధాన్యాలని జనాభాతో భావించారనుకోండి, ఒక వ్యక్తికి వస్తుంది. ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి వస్తుంది ఆహార ధాన్యాల లభ్యత. అదే 360 చేత వచ్చే వాల్యూని భాగిస్తే ఏమవుతుందంటే ఒక రోజుకి వస్తుంది. ఒక వ్యక్తికి ఒక రోజుకి ఆహార ధాన్యాల లభ్యత అనేది వచ్చేస్తుంది. ఓకేనా. అదేనా సూత్రం. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు బై జనాభా బై 360 వచ్చిన టోటల్ వాల్యూని 360 చేత భాగించాలి. ఉత్పత్తి, దిగుమతులు, ప్రభుత్వ నిల్వల్లో మార్పులకు సంబంధించిన వివరాలు 1971, 91, 2011 సంవత్సరాలు కింది పట్టికలు ఉన్నాయి. వాటిని చూసి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెంచడానికి ఒక మార్గం ఏంటంటే దిగుమతులు. ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెంచడానికి ఒక మార్గం దిగుమతులు. ఆహార లభ్యతను పెంచడానికి వేటిని ఉపయోగించుకోవడం ముఖ్యమైన మార్గం అంటే ప్రభుత్వ నిర్వహణ. ఆహార లభ్యతను పెంచడానికి వేటిని ఉపయోగించుకోవడం ముఖ్యమైన మార్గం అంటే ప్రభుత్వ నిర్వహణ. ఉదాహరణకు ప్రభుత్వం తన దగ్గర ఉన్న నిల్వ నుంచి ప్రజలకు ఏమి అమ్మటం ద్వారా దాని లభ్యతను పెంచవచ్చు అంటే బియ్యం అమ్మటం ద్వారా. ఆహార నిల్వల్లో నిల్వలనేమో ధాన్యాన్ని బియ్యంగా మార్చి
ప్రజలకు అమ్మడం వల్ల ఏమవుతుందంటే బియ్యం ద్వారా అమ్మడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ దగ్గర ఉన్న నిల్వ నుంచి ప్రజలకు ఏమన్నా దాని లభ్యత పెంచవచ్చు అంటే బియ్యాన్ని అమ్మడం వల్ల వాటి నిల్వలను పెంచవచ్చు. అంటే దాని అర్థం ఏంటి, ఇవి తరిగిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ నిల్వలు ఎలా పెంచవచ్చు అంటే మనము ఎలా లెక్క పెడతాం, ఒక్క పోషకాహార స్థాయిని మనం లెక్క పెడతాం, ఒక కుటుంబానికి పోషకాహార స్థాయిని లెక్క పెడతాం. అక్కడ బియ్యం రూపంలో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఒకరికి అందించే ఆహార సేకరణ అంటే ఆహార లభ్యత అనేది పెరుగుతూ ఉంటుంది కదా, అర్థమైంది కదా. ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు పడిపోతాయి కానీ ఆ సంవత్సరం వినియోగానికి దేని లభ్యత పెరుగుతుందంటే బియ్యం పెరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు పడిపోతాయి కానీ ఆ సంవత్సరం వినియోగానికి దేని లభ్యత పెరుగుతుందంటే బియ్యం యొక్క లభ్యత పెరుగుతుంది. తర్వాత భాగంలో ప్రభుత్వ నిల్వల గురించి మనం తెలుసుకుందాం. 1971 లెక్క కట్టిన విధంగా 1991-2011 సంవత్సరాలకు తలసరి సగటు ఆహార ధాన్యాల అందుబాటును లెక్క కట్టండి అంటున్నారు. ఇక్కడ చూడండి, 1971లో ఆహార ధాన్యాల నికర లభ్యత కోలం 3 అంటే నికర ఆహార ధాన్యాల ఉత్పత్తినేమో కోలం 4 ప్లస్ నికర దిగుమతులు ఆ రెండింటిని కలిపి ప్రభుత్వ నిల్వల్లో మార్పును తీసేయమంటున్నారు. వచ్చిందని తలసరి లభ్యత ఒక రోజు గ్రాముల్లో, మొత్తం అది టన్నులో వస్తుంది. టన్నులో వచ్చిన తర్వాత దాన్ని 1000 ఇంటూ మళ్ళీ 1000 ఇంటూ టన్నుకి 1000 కేజీలు కాబట్టి అది కిలోగ్రాములు వస్తుంది. మరొక 1000 అది గుణిస్తే అది గ్రాములకు వస్తుంది. 469 గ్రాములు వచ్చేసింది. అదే 1991-2011 1991లో ఆహార ధాన్య నికర లభ్యత అంటే 154.3 ఆహార నిల్వలు. దానికేమో మనం ఏం కలపాలి, నికర దిగుమతులు కలపాలి. అది మైనస్లో ఉంది. ఎగుమతులు ఎక్కువైపోయినాయి, దిగుమతులు తక్కువ అయిపోవడం వల్ల ఏమైందంటే దిగుమతులు తక్కువ అయిపోవడం వల్ల మైనస్లో పోయింది. 154.3 మైనస్ 0.1 మనం ఏం మైనస్ చేయాలి, ఆహార నిల్వలు మైనస్ చేయాలి. ప్రభుత్వ దగ్గర ఉన్న ఆహార నిల్వలను మైనస్ చేయాలి కాబట్టి అది మైనస్ చేశారు. మైనస్ అది కూడా మైనస్లో ఉంది కాబట్టి అది ప్లస్ అయిపోతుంది. టోటల్గా 151.6 మిలియన్ టన్నులు. ఇదేంటిది అక్కడ మిలియన్ టన్నులు ఉంది, ఇక్కడ టన్నులకు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అక్కడ జనాభా అనేది మిలియన్ టన్నులు ఉంది కదా. తలసరి లభ్యత ఒక రోజుకి గ్రాములు అని అడిగారు కదా, ఇది మిలియన్ టన్నులు వచ్చింది. 158.6 మిలియన్ టన్నులు అని వచ్చింది 1991. తలసరి లభ్యత ఒక రోజుకి ఒక గ్రాములు అంటే ఒక రోజు కంటే ముందు సంవత్సరానికి కడతాం, దాన్ని 365 చేత భాగించేస్తాం. 158.6 డివైడెడ్ బై 852 జనాభాది మిలియన్లు. ఇక్కడ 158.6 అనేది మిలియన్ టన్నులు. ఇక్కడ మిలియన్కి పోతే అక్కడ వాల్యూ ఎంత వస్తుంది, టన్నుల్లో వచ్చేస్తుంది. 365 చేత భాగిస్తే ఎలాగో రోజులు కాబట్టి మొత్తం ఒక ఎన్ని టన్నులు ఒక రోజుకి అనేది వచ్చేస్తుంది. దాన్ని 1000 చేత గురిస్తే కిలోగ్రాములు వచ్చేస్తాయి, దాన్ని ఇంకో 1000 చేత గురిస్తే గ్రాములు వచ్చేస్తాయి. 510 గ్రాములు. ఫస్ట్ది ఎంత, 1971లో 469 గ్రాములు ఉంది. ఇప్పుడు ఎక్కడికి పెరిగింది, 510 గ్రాములకు పెరిగింది. ఇప్పుడు చూసారు 510 గ్రాములు పెరిగింది. అప్పుడు 2011లో ఆహార ధాన్యాల నికర లభ్యత సేమ్ ఇదే 214.2 అది ప్లస్ చేయాలి, ఆహార నిల్వలు అనేది మైనస్ చేయాలి. ప్రభుత్వం దగ్గర ఉంది, మొత్తం అన్ని చేస్తే అది మిలియన్ టన్నులో వస్తే ఒక రోజుకి ఒక మనిషికి ఒక రోజుకి గ్రాముల్లో కావాలంటే ఇది టన్నులో ఉంది కాబట్టి మిలియన్ టన్నులో ఉంది కాబట్టి జనాభా మిలియన్లో ఉంది కాబట్టి ఆ మిలియన్ పోతే టన్నులోకి వస్తుంది, ఒక రోజుకి వస్తుంది. ఎందుకంటే 365 చేత భాగిస్తాం కాబట్టి 0.0046 టన్నులు. దాన్ని 1000 గుణిస్తే కిలోల్లో వచ్చే టన్నులకి ఒక టన్నుకి 1000 కిలోగ్రాములు కాబట్టి టన్నులు అనేది కిలోగ్రాములో మార్చింది. కిలోగ్రాములు ఇంకా గ్రాములో మార్చాలంటే దానికి 1000 చేత గుణిస్తారు. మరి రెండోసారి మళ్ళీ 1000తో గుణిస్తే 0.46 ఇంటూ 1000 గ్రాములు అంటే 460 గ్రాములు. ఫస్ట్ ఎంత వచ్చింది, 460 వచ్చింది, 69 వచ్చింది, తర్వాత 510 వచ్చింది, తర్వాత 460 గ్రాములు వచ్చింది. గుర్తుపెట్టుకోండి. 1900 చూశారు కదా బోర్డు. 1971లో 469 గ్రాములు తలసరి లభ్యత ఒక రోజుకి ఒక వ్యక్తికి గ్రాముల్లో. రెండోది ఎంత వచ్చింది, 510 వచ్చిందా 1991లో. 510 వచ్చింది, తర్వాత 460 వచ్చింది. అంటే మీరు లెక్కించిన దాని ఆధార ఖాళీని పూరించండి అంటున్నారు. ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకున్నాం కదా. 1971 నాటికి తలసరి ఆహార దాని లభ్యత పెరిగిందా తగ్గిందని పెరిగింది. ఎందుకంటే 78లో 469 గ్రాములు ఉంటే 91కి వచ్చేసరికి 510 గ్రాములు పెరిగింది. కానీ 2011లో ఇది ఎలా ఉందంటే తక్కువగా ఉంది. ఎందుకంటే 460కి పడిపోయింది. 469 ఫస్ట్, తర్వాత 510, 460, 69, 510, 60 గ్రాములు కొంత తగ్గిపోయింది. ఇటీవల దశాబ్దాల్లో జనాభా వృద్ధిలో తగ్గుదల ఉన్నప్పటికీ ఇలా జరిగింది. భవిష్యత్తులో ఆహార ధాన్య లభ్యత పెరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టారంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ప్రజలకు బియ్యం అమ్మటం ద్వారా దాని లభ్యతను పెంచవచ్చు. ఇది ఒక మార్గం. రైతులకు అవకాశాలను కల్పిస్తే అవి కూడా పెరుగుతుంది. ఆహార ధాన్య నిల్వ అనేది పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది. ఆహార ధాన్య పంటల దిగుబడి పెరుగుతుంది, ఆహార ధాన్యాల నిల్వ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఇది చెప్పవచ్చు. థ్యాంక్ యూ.